నమస్తే. బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకులు గురు గాయన్మయ్య గారు. ఆయన అడిగి ఎలాంటి మనలో ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువు గారు, చాలా మందికి ఒక అనుమానం, హనుమంతుని వారికి వివాహం అయ్యిందా లేదా, బ్రహ్మచారి అంటూ ఉంటారు. మరి సువత్సరతో వివాహం జరిగిందని కూడా కొంతమంది అంటుంటారు. అసలు అది రెండిట్లో ఏది కరెక్ట్? మీరు హనుమంతుని భగవంతుడు అనుకుంటున్నారా లేక మామూలు వానరం అనుకుంటున్నారా? ఒకటి నెంబర్ 1. భగవత్ స్వరూపం అనుకున్నప్పుడు భగవంతుడు అన్నిటికీ అతీతమైనదే భగవంతుడు. రూపాతీత, గుణాతీత, నామాతీత, తత్వాతీత, భావాతీత, అన్నీ అతీతం అంటుంది. ఆ రకంగా ఆలోచిస్తే నాకున్న అవస్థలు సర్వావస్థ విభజిత అంటుంది లలితా సహస్రం. అంటే మనకి ఏ అవస్థలు ఉన్నాయో, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్న, ఈ అవస్థలన్నిటికీ అతీతమైంది. అంటే నేను పెళ్లి చేసుకున్నానంటే దాన్ని పెళ్ళి అంటారు. కానీ భగవంతుడికి పెళ్ళి మనం ఏదో సరదా కోసం చేస్తా, కానీ నిజానికి అక్కడ భగవత్ స్వరూప పరబ్రహ్మ స్వరూపంగా ఆలోచిస్తే అక్కడ పెళ్ళి అనేది లేదు. కాకపోతే పురాణపరంగా ఆలోచిస్తే హనుమంతుడి గురువు ఎవరు? సూర్య భగవానుడు. ఎవరినైతే మింగేయాలని చూశారో ఆయన గురువు. కబడీకృత మార్తాండ మండలాయ నమః అని హనుమత్ అష్టోత్తరంలో వస్తుంది. ఆ సూర్య భగవానుడు గురువుది అయితే ఆ సూర్యుడు వెనకాల తిరుగుతూ అన్నీ నేర్చుకుంటాడు. కానీ వ్యాకరణం మాత్రం 9 వ్యాకరణాలు ఉన్నాయంటారు. ఇంద్రం, సాంద్రం అని. ఇప్పుడైతే బాణిని ఒక పాణిని అనే ఒక వ్యాకరణమే ఉంది. కానీ ఆ వ్యాకరణం నేర్చుకోవాలంటే బ్రహ్మచారి పనికిరాడు, పెళ్ళి అయిన వాళ్ళకి నేర్పుతారు. శాస్త్రం విరుద్ధంగా చేయలేరు. అందుచేత ఇది పురాణం చెప్తున్నాను, తత్వపరంగా మళ్ళా చెప్తాను వేరే. అందుచేత సూర్యుడు, ఆయన నా కూతురు సువర్చలు ఉంది, ఆ సువర్చలు కూడా జీవితాంతం బ్రహ్మచారినే, ఈయన జీవితాంతం బ్రహ్మచారే. ఒక బ్రహ్మచారికి బ్రహ్మచారినికి మధ్యన కలిగిన సంబంధమే ఆ వివాహం. మనకు అర్థమవుతుంది. అందుచేత ఆ సువర్చలని పెళ్లి చేసుకో అంటాడు. పెళ్ళి అంటే మన పెళ్ళి కాదు, సువర్చని శక్తిగా స్వీకరించు, ఆ ఆశ్రమ ధర్మాన్ని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చేస్తే, అసలు బ్రహ్మచారి అన్న పదం అంటే ఏమిటి? పెళ్లి చేసుకోకుండా ఉండడం బ్రహ్మచారి కాదు, కింద పడుకోవడం బ్రహ్మచారి కాదు. దానికి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే అతీతంగా బ్రహ్మతత్వంలో చరించేవాడు బ్రహ్మచారి. అందుకే 8 ఏళ్లప్పుడు ఒడుగు చేసినప్పుడు బ్రహ్మచర్యం గురించి తండ్రికి చెప్తాడు. ఆ ఉపనయనం చేసినప్పుడు శివుడు బ్రహ్మోపదేశం అంటారు. నాన్న నేనేం చేయాలి అని అడిగితే, నాయన నువ్వు బ్రహ్మచారిగా ఈ విధులు ఉన్నాయి నీకు. అంచేత సువర్చనం తీసుకున్నా కూడా ఆయన బ్రహ్మచర్యానికి ఏం లోపం రాలేదు. లోపం రాలేదు కనుక ఈవిడ కూడా బ్రహ్మచారిని కిందే ఉండిపోయింది, మహాసాధ్వి ఈవిడ. మనం మన పరంగా చెప్పుకోవాలంటే వాళ్ళని భార్యలని చెప్పుకోకూడదు. మనకు ఒక వీక్నెస్ ఉంది. ఏమిటంటే ఆయన భార్య ఈవిడ అత్తగారు ఆవిడ, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఈయన కోపం వచ్చింది, కరివేపాకు వేయలేదని చెప్పి కోపం వచ్చి కొండకి పోయారు ఒక ఆయన. ఇవన్నీ అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, భగవతత్వంలో ఆలోచిస్తే అవన్నీ కాదు కదమ్మా. ఇది చూసే కొంతమంది నాస్తికులందరూ మనల్ని తూర్పారబడతారు. మరి ఇవన్నీ కరెక్టా అండి అంటారు. ఎందుకు మనం ఇలాగా లోపం పెట్టుకుంటున్నాం? అసలు ఎవరైనా సరే, ఏ భగవంతుడైనా సరే శక్తితో కూడిన వాడే బ్రహ్మ బ్రాహ్మి, మహేశ్వర మహేశ్వరి, కుమారస్వామి కౌమారి, విష్ణు వైష్ణవి, ఇంద్ర ఐంద్రి. అంటే ఏమిటి? అందరూ పెళ్ళిన వాళ్ళే అంటాం మనం. అందరికీ శక్తి ఉన్నడే. ఈ చెయ్యి ఇలా లేవాలంటే శక్తి కావాలి, ఆ శక్తితో కూడి ఉండడమే పెళ్ళి. ఆ రకంగా ఆలోచిస్తే హనుమంతుడికి పెళ్ళి అయిందా లేదా అంటే, మనం అనుకునే పెళ్ళి కాదు, ఎప్పుడూ శక్తి అయినటువంటి సువర్చలాచైత. నేను రోజు హనుమత్ పూజ చేస్తాను. సువర్చలాచైత శ్రీ హనుమస్వామినే నమః. ఇంకా విడిపోతే మరి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాం. వల్లీ దేవసేనాచైత సుబ్రహ్మణ్య స్వామినే నమః. శ్రీ భూలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు. అంటే వాళ్ళకి ఇద్దరు పెళ్ళాలా? చెప్పండి. అసలు ఎలా ఆలోచించచ్చా మనం? అంటే ఏమిటి? ఒక శక్తి ఒకలాగా ఆయనకి సపోర్ట్ చేస్తే, ఇంకో శక్తి, ఒక శక్తి శ్రీశక్తి శ్రీలక్ష్మి, ఆవిడేం చేస్తుంది? శుభాన్ని ఇస్తూ ఆయన్ని వెనకాల సపోర్టివ్గా చేస్తుంది. భూలక్ష్మి ఓర్పు, ధరిత్రి, క్షమాధరిత్రి అంటారు. అంటే ఓర్పుని, క్షమని, ఆ యొక్క గుణాలని ప్రజలకు పంచుతూ ఆయనకి సపోర్టివ్గా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నాడు విష్ణుమూర్తి అంటారు.
అంటే ఇవన్నీ శక్తుల కిందే ఊహించాలి కానీ మన భార్యల కింద ఆయనకి ఇంకో ఇంతమంది భార్యలు ఉన్నారు, అప్పుడు మన వాళ్ళు మన వితండవాదం చెప్పారు, ఆయనకి అంతమంది మన కనీసం ముగ్గురైనా ఉండాలి కదా అంట. అంటే దానికి అంతు లేదు. అంచేత మన పిల్లల్ని, మన యూత్ని మనం రక్షించుకోవాలి, మన మతాన్ని రక్షించుకోవాలంటే వీళ్ళని శక్తులుగానే పరిగణించాలి కానీ మన పరిభాషలో ఉన్నటువంటి భార్య అన్నది అలా చేసుకోవాలి. కళ్యాణం కూడా మనం చేస్తాం, హనుమత్ కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణం కూడా ఒక వేడుక ఎందుకు చేస్తాం? వైదిక పరంగా నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం దేవీ కళ్యాణం చేసి, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చేస్తున్నాం దేవీ కళ్యాణం. ఎందుకు చేస్తాం? ఒక వేడుకగా నిర్వర్తించి హిందూ వైదిక సంప్రదాయంలో వివాహానికి ఉన్న ప్రాశస్త్యతని యంగర్ జనరేషన్ చెప్పడం కోసం ఆ కళ్యాణం చేస్తాం, అంతే. అంతకన్నా దానికి మనం కళ్యాణం చెబితే ఆయన పెళ్లి కాకుండా ఉండిపోతాడని కాదు. ఇదిరా ఇంత గొప్పది, దీన్ని పాడు చేసుకోకండి ఫోటోషూట్లు అవి దాని మీద ఫోకస్ చేసి అని యూత్ని రక్షించడం కోసం కళ్యాణం చేస్తాం. ఆ రకంగా మనం కళ్యాణం చేయించవచ్చు, కానీ ఇది మనం మామూలుగా అనుకునేటువంటి వివాహం మాత్రం కాదు. హనుమంతుడికి సువర్చల శక్తిపరంగా కూడా ఉందని అంటారు పురాణ ప్రకారం. లేకపోయినా కూడా ఎవరికైనా శక్తి ఉందండి. మీకు పెళ్ళి అవ్వకపోయినా ఒక శక్తి మీలో ఉంది. ఒకటి శక్తి, ఒక ఎనర్జీ, ఒక థాట్ ఒకటి. ఇది ఒకటి మేలు, ఒకటి ఫీమేలు. ఇడ పింగళ సుషుమ్న అని నాడీపరంగా చెప్తారు. ఒకటి మేల్ ఎనర్జీ, ఒకటి ఫీమేల్ ఎనర్జీ, మరి న్యూట్రల్ ఎనర్జీ. దాంతో ఉన్నదే ఈ మానవ స్వరూపం. ఆ రకంగా ఆలోచించినా కూడా శక్తి సమేత శ్రీ హనుమత్ స్వామిని నమః. ఆ శక్తి పేరేంటంటే సువర్చల. హనుమంతుడు ఇప్పటికి ఇంకా ఉన్నాడు జీవించి అని కొంతమంది మధ్యగల బాగా ప్రచారం జరుగుతుంది. అంటే నమ్మిన వాళ్ళకి కనిపించారా, నమ్మని వాళ్ళకి కనిపించలేదు అన్న విషయం పక్కన పెడితే, నిజంగా ఆయనకి ఎప్పటికీ చావు లేదు, అంటే మరణం లేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని బాగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. సో అది ఎంతవరకు నిజం నమ్మవచ్చు? ఇందాక అడిగిన ప్రశ్నే, హనుమంతుడు భగవంతుడు అనుకుంటున్నారా? మామూలు వారణ భగవంతుడికి మరణం ఉంటుంది? అసలు ఉండదు కదా. మరి జీవించి ఉండడం అన్న పదం ఎక్కడొచ్చింది అంటే, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ భగవత్ శక్తి మనకి అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు, అవ్యక్తం అంటే కనబడకుండా ఉంటుంది, కానీ కొన్ని నిర్దిష్టమైన రూపాల్లో ఇంకా కనబడుతూనే ఉంటుంది జనాలకి. అది ఎవరికి, అందరికీ కాదు. ఇప్పుడు ఆ మధ్యన కూడా హనుమంతుడు హిమాలయాల్లో ఎక్కడో కనబడ్డారన్న ఫోటో కూడా, అది చూసిన ఫోటో తీసిన గుండాకి చచ్చిపోయాడని అది ఎవరు వచ్చాయి. అంటే ఏమిటి? నువ్వు సాధన చేస్తే ఇప్పటికీ భగవత్ శక్తి ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఏదో 6 చిరంజీవులు ఉన్నారు, 5 చిరంజీవులు ఉన్నారని పురాణాలు చెప్తుంటాయి. మనం ఎలా ఆలోచించాలంటే, హనుమంతుడు ఇంకా ఉన్నాడా లేదా అన్న అనుమానం మనకు రాకూడదు. మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. ఇక్కడ వాదిస్తూ ఉంటారు కనుక ఇది చెప్తాను. ఒకరెవరు కోతలు కోసేవాడు, కోతల రాయుడు ఉన్నాడు. నేను అరణ్యానికి వెళ్ళాను, ఓ సింహాన్ని చూశాను, తుపాకీ ఇలా పెట్టాను, దగ్గరికి వెళ్ళాను, అది చూడగానే బెదిరిపోయి ఓ గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయింది అంటాడు. వినివాడికి ఈ హనుమంతుడు బతికున్నాడా లేదా అని ఈ ఆర్గ్యుమెంట్గా వస్తుంది. వినివాడు అంటాడు, అదేంటండి నమ్మకానికైనా హక్కుంది, అడ్డుంది, సింహం ఎక్కడ గుడ్డు పెడుతుందా అండి? నేను చూసాను అయ్యా అంటాడు వీడు. సింహం పిల్ల పెడుతున్నాను. ఈ 3వ వాడు వస్తాడు, ఎవడి మాస్టారు మీరు చెప్పండి, సింహం గుడ్డు పెడుతుందా పిల్ల పెడుతుందని. అలా నిశీధిలోకి తీసి నవ్వుతూ, సింహం మృగరాజు గుడ్డైనా పెడుతుంది, పెళ్ళైనా పెడుతుంది, దాని ఇష్టం. హనుమంతుడు భగవంతుడు ఉంటాడు, ఉండకపోతాడు, ఆయన ఇష్టం. అది నీది ప్రాబ్లము. ఎందుకని ఉన్నాడా లేదని ఆర్గ్యుమెంట్ లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అందుకే అంటారు, నమ్మితే బొమ్మ, లేకపోతే నమ్మితే అమ్మ, లేకపోతే బొమ్మ, చెట్టు మీద ఉంటే కొమ్మ అంటారు. సో ఆ రకంగా ఆలోచిస్తే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, ఇప్పటికీ కొన్ని రూపాల్లో కనబడుతున్నాడు. చీమలో బ్రహ్మలో అన్నాడు త్యాగరాజ స్వామి. అన్ని రూపాల్లోనూ కనబడే భగవంతుడు ఈ రూపంలో కనబడకుండా ఎందుకుంటాడు? నమ్మకం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భక్తి ఏ రూపమైనా కావచ్చు, ఉన్నాడు నాకు పలానా చోట కనిపిస్తుందని వాళ్ళ ఊహకనే కనిపించవచ్చు. సో అలా ఆ విధంగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు.